నమస్కారం. ఈ వీడియోలో మనము 2025 సంవత్సరం గురుకుల ప్రవేశ పరీక్ష 4వ తరగతిలో రాసినటువంటి గురుకుల ప్రవేశ పరీక్షకు సంబంధించి తెలుగు ప్రశ్నపత్రంలో ఇచ్చినటువంటి ప్రశ్నలు వాటి యొక్క జవాబులను తెలుసుకుందాం. చాలామంది వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. అది నాకు ఇంకా ఎనర్జీనిచ్చి మరిన్ని వీడియోస్ చేయడానికి ప్రోత్సాహాన్ని ఇస్తుంది. మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోను ప్రారంభిద్దాం. ఆదివాసులలో ధైర్యాన్ని నింపింది ఎవరు? 1 ఝాన్సీ రాణి, కొమరం భీముడు, రుద్రమదేవి, భగత్ సింగ్ అనే 4 ఆప్షన్లు ఇవ్వబడ్డాయి. ఇది తెలంగాణ వైభవంకు సంబంధించినటువంటి పాఠం నుంచి అడిగినటువంటి ప్రశ్న. ఆదివాసులలో ధైర్యాన్ని నింపింది కొమరం భీముడు. ఆప్షన్ బి సరైన సమాధానం. ఇక రెండవ ప్రశ్న, పరమానందయ్య శిష్యులు ఎలాంటి వారు? పరమానందయ్య శిష్యులు అనే పాఠం నుండి మనకు అడిగినటువంటి ఈ ప్రశ్న. ఏ కోపం ఎక్కువ, బి ధైర్యం ఎక్కువ, సి అమాయకులు, డి శాంతవంతులు. దీనికి సరైన సమాధానం మనము ఆ పాఠాన్ని చదివి అర్థం చేసుకున్నట్లయితే మనకు తెలిసేది ఏంటంటే వారు అమాయకులు. దీనికి సరైన సమాధానం ఆప్షన్ సి అమాయకులు. దేశమును ప్రేమించుమన్నా డాష్ అన్నది పెంచుమన్నా. ఏ ధర్మం, బి నీతి, సి చెడు, డి మంచి. ఇది దేశంను ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా అన్న గేయం నుండి మొదటి 2 గేయాల్లో 2 వరుసల్లో నుంచే ఈ ప్రశ్న మనకు అడగడం జరిగింది. దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా. దీనికి సరైన సమాధానం ఆప్షన్ డి మంచి. ఈ క్రింది వాణిలో పర్యావరణాన్ని పాడు చేస్తున్నది ఏది? ఈ క్రింది వాణిలో పర్యావరణాన్ని పాడు చేస్తున్నది ఏది? ఏ ప్లాస్టిక్, బి కాగితం, సి నారసంచులు, డి మట్టి పాత్రలు. ఇది మనకు చిన్నారి కళ అనే పాఠం నుండి ఈ ప్రశ్న ఇవ్వడం జరిగింది. ఈ క్రింది వాటిలో పర్యావరణాన్ని పాడు చేస్తున్నది ఏది అంటే ప్లాస్టిక్. ఇదే ప్రశ్నను ఈ క్రింది వాటిలో పర్యావరణాన్ని మేలు చేసేవి మిగతావన్నీ కూడా కాగితం, నారసంచులు, మట్టి పాత్రలన్నీ కూడా మేలు చేసేవి. 4వ ప్రశ్న, గుణాలను తెలిపే పదాలను ఏమంటారు? గుణాలను తెలిపే పదాలను ఏమంటారు? ఇక్కడ మనకు 4 ఆప్షన్లు ఇవ్వబడ్డాయి. సర్వనామము, క్రియ, విశేషణము, నామవాచకము. సర్వనామం అంటే పేరుకు బదులు వాడేదాన్ని సర్వనామం అంటారు. క్రియ అంటే పనిని గురించి తెలియజేసేదాన్ని క్రియ అంటారు. విశేషణం అంటే గుణాలను తెలిపేది. నామవాచకం అంటే పేర్లను సూచించేదాన్ని నామవాచకం అంటాము. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్లలో మనకు సరైన సమాధానం ఆప్షన్ సి విశేషణం. బంగారం అనే అర్థం వచ్చే పదాన్ని గుర్తించండి. రజతం, హిమం, కంచు, అల్యూమినియం. ఈ ప్రశ్న మనకు ఏవైతే పద్యాలు ఉన్నాయో ఆ పద్యాల నుండి మనకు ఈ ప్రశ్న అడగడం జరిగింది. బంగారం అంటే సరైన సమాధానం హిమం. రజతం అంటే వెండి, వెండిని మనము రజతం అంటాము. బంగారం అంటే హిమం. ఇక్కడ మనకు చీమలు పెట్టిన పుట్టలు పాముల కిరవైనయట్లు పామరుండు తగన్ హేమంబు కూడంబెట్టిన భూమీషుల పాలంజేరు భువిలో సుమతి. ఈ పద్యంలో నుండి మనకు ఈ ప్రశ్న అడగడం జరిగింది. బద్దెన రాసిన శతకం పేరు ఏమిటి? ఆప్షన్ ఏ భాస్కర, ఆప్షన్ బి సుమతి, ఆప్షన్ సి వేమన, ఆప్షన్ డి కుమారి. సరైన సమాధానం బద్దెన రాసినటువంటి శతకం సుమతి శతకం. ఆప్షన్ బి. ఆ నుండి అహా వరకు గల అక్షరాలను ఏమంటారు? ఆ నుండి అహా వరకు గల అక్షరాలను ఏమంటారు? హల్లులు,
అచ్చులు, ఉభయాక్షరాలు ఏవీ కావు. ఆ నుండి అహా వరకు గల అక్షరాలను అచ్చులు అంటారు. సరైన సమాధానం ఆప్షన్ బి, అచ్చులు. శిల్పం అనే పదానికి బహువచన పదమును గుర్తించండి. ఇది మనకు 1వ పాఠం నుండి అడిగినటువంటి ప్రశ్న. ఏ శిల్పులు, బి శిలలు, సి శిఖరాలు, డి శిల్పాలు. శిల్పం అనే పదానికి బహువచన పదం శిల్పాలు. గోపి హైదరాబాదుకు వెళ్ళాడు. పై వాక్యంలో గీత గీసిన పదం ఏ భాషా భాగాల నుండి అడిగినటువంటి ప్రశ్న. గోపి హైదరాబాదుకు వెళ్ళాడు. సరైనటువంటి ఆప్షన్లు మనకు ఇక్కడ 4 ఆప్షన్లు ఇవ్వబడ్డాయి. ఏ సర్వనామము, బి క్రియ, సి నామవాచకము, డి విశేషణము. సరైన సమాధానం గోపి అనేది పేరును సూచిస్తుంది కాబట్టి ఇది నామవాచకము. ఆప్షన్ సి సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ సి. క్రింది పదాలలో సరైన పదాన్ని గుర్తించండి. ఇక్కడ 4 పదాలు ఇవ్వబడ్డాయి. ఈ 4 పదాలలో భారతదేశం అనే ఉచ్చారణ అయితే ఉంది, కానీ సరైనటువంటి సమాధానం ఆప్షన్ సి. మన ఛానల్లో ఇటువంటి వీడియోస్ చాలా ఉన్నాయి, షార్ట్స్ రూపంలో మనం ఇస్తున్నాం. మీరు ఒకసారి ఛానల్ను పరిశీలిస్తే దీనివలన ఏమవుతుందంటే మీకు ఎటువంటి పదాన్ని ఏ విధంగా స్పష్టంగా రాయాలి అనే విషయం తెలుసుకోవచ్చు. మీరు ఒకసారి ఛానల్లో ఉన్నటువంటి తెలుగు షార్ట్స్లో చూడండి, చూసి కామెంట్ చేయండి. ఈ క్రింది వాణిలో ద్విత్వాక్షర పదాన్ని గుర్తించండి. ఈ క్రింది వాటిలో ద్విత్వాక్షర పదం అంటే ఏది? ద్విత్వాక్షర పదం అంటే ఏంటి అంటే ఏదైతే హల్లులు ఉన్నాయో అదే హల్లు, ఒక హల్లుకు అదే హల్లు ఒత్తుగా వస్తే అటువంటి పదాలను మనము ద్విత్వాక్షర పదాలు అంటాము. ఇక్కడ ఇవ్వబడినటువంటి ఆప్షన్లు: ఏ మాన్యులు, బి గొడ్డలి, సి పాఠశాల, డి శాస్త్రము. ఇక్కడ మీరు గమనించండి, 1వది సంయుక్తాక్షర పదము, 2వది ద్విత్వాక్షర పదము, 3వది ఏంటంటే ఇది మహాప్రాణాక్షరము, ఠా అనే అక్షరం ఉంది, ఇది మహాప్రాణాక్షరము. 4వది శాస్త్రము, ఇది సంశ్లేషాక్షర పదం. అంటే ఒక హల్లుకు 2 వేరే వేరే హల్లులు ఒత్తులుగా వస్తే వాటిని సంశ్లేషాక్షరాలు అంటాము. ఇది శాస్త్రము అనేది సంశ్లేషాక్షర పదము. రామప్ప గుడిలో శిల్పాలు అద్భుతంగా ఉన్నాయి. గీత గీసిన పదానికి ఏకవచనం గుర్తించండి. ఈ ప్రశ్నపత్రంలో ఇటువంటివే, ఇదే ఇంతకుముందు మనం రాసినటువంటి ప్రశ్న, ఇదే మళ్ళీ ఏకవచనాన్ని బహువచనం, బహువచనాన్ని ఏకవచనంగా ఒకే పదం ఇవ్వడం జరిగింది. శిల్పం, శిల్పములు, శిల్పమే, శిలలు. సరైన సమాధానం ఆప్షన్ ఏ, శిల్పం. శిల్పాలు, శిల్పం. ఇంతకుముందు అడిగినటువంటిది శిల్పం, శిల్పాలు. అంటే ఒకే ప్రశ్న 2 సార్లు ఇవ్వబడింది. నేను జాతరలో ఎర్రని గాజులు కొన్నాను. పై వాక్యంలో విశేషణమును గుర్తించండి. మనకు ఇంతకుముందు ప్రశ్న కూడా విశేషణము అంటే గుణాన్ని తెలియజేసే దానిని విశేషణము అంటాము. ఇక్కడ నేను జాతరలో ఎర్రని గాజులు కొన్నాను, దీంట్లో మనకు 4 ఆప్షన్లు ఇవ్వబడ్డాయి. జాతర, ఎర్రని గాజులు కొన్నాను. ఇక్కడ ఎర్రని అనేది దాని యొక్క ఆ గాజుల యొక్క గుణాన్ని తెలుపుతుంది కాబట్టి సరైనటువంటి సమాధానం ఆప్షన్ బి, ఎర్రని అనేది విశేషణము పదమవుతుంది. తథ్యము అనే పదానికి అర్థమేమిటి? తథ్యము అనే పదానికి అర్థమేమిటి? 4 ఆప్షన్లు ఇవ్వబడ్డాయి. వ్యతిరేకము, కఠినము, నిజం, అబద్ధం. తథ్యము అంటే సరైనటువంటి సమాధానము సి, నిజము. తథ్యము అంటే నిజము. ద్విత్వాక్షర పదాలను గుర్తించండి. ఇక్కడ మనకు 4 పదాలు ఇవ్వబడ్డాయి. 4 ఆప్షన్లలో ఒక్కొక్క ఆప్షన్లో 2 పదాలు ఇవ్వబడ్డాయి. ఏ పుస్తకము, పెన్సిలు, బి కిన్నెర, మక్కువ, సి విమల, భద్ర, డి నదులు, వాగులు. ఇక్కడ
ద్విత్వాక్షర పదము అంటే ఒక హల్లుకు అదే హల్లు ఒత్తుగా వస్తే దాన్ని మనం ద్విత్వాక్షర పదము అని అంటాము. ఇక్కడ సరైనటువంటి సమాధానం ఆప్షన్ బి, కిన్నెర మక్కువ. ఈ క్రింది పదాలలో సరైన పదాన్ని గుర్తించండి. ఇక్కడ మనకు 4 ఆప్షన్లు ఇవ్వబడ్డాయి. ఈ 4 ఆప్షన్లలో ఒకటి మాత్రమే సరైనటువంటి పదము, అది ఆప్షన్ ఏ, ధర్మ ప్రభువు. ధర్మ ప్రభువు. ఇటువంటి ప్రశ్నలు మనకు ప్రవేశ పరీక్షలో చాలాసార్లు అడగడం జరుగుతుంది. సరైనటువంటి సమాధానం ఏ, ధర్మ ప్రభువు. సంపదలు కలిగినప్పుడు వచ్చేవారు ఎవరు? సంపదలు కలిగినప్పుడు వచ్చేవారు ఎవరు? శత్రువులు, బంధువులు, మిత్రులు, తనయులు. ఇక్కడ సంపదలు కలిగినప్పుడు వచ్చేవారు ఎవరంటే బంధువులు. తెలంగాణ రాష్ట్ర రాజధాని ఏది? ఏ, ఓరుగల్లు, బి, వనపర్తి, సి, హైదరాబాద్, డి, ఖమ్మం. సరైన సమాధానం ఆప్షన్ సి, హైదరాబాద్. అచ్చుతో మొదలయ్యే పదాన్ని గుర్తించండి. ఏ, కంఠం, బి, జడ, సి, ఫలం, డి, ఊయల. సరైనటువంటి సమాధానం డి, ఊయల అచ్చుతో మొదలయ్యే పదం. మిగతా అన్ని హల్లులతో మొదలయ్యేటటువంటి పదాలు. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.